హలో, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ఈ మద్యం కుంభకోణం విషయంలో సిట్ చాలా తీవ్రంగా దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇప్పటికి దాదాపు 16 మందిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం 17వ వ్యక్తిగా ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసింది. అసలు ఈ ప్రణోయ్ ప్రకాష్ ఎవరు, ఆయన మీద ఉన్న అభియోగాలు ఏమిటి, దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి తాడేపల్లికి దగ్గరలో ల్యాండ్మార్క్ అనే అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకొని ఈ మద్యం కుంభకోణంలో వచ్చే ముడుపులు అన్నిటినీ ఈ అపార్ట్మెంట్ వరకు తీసుకొని వచ్చి ఈ అపార్ట్మెంట్లోనే దాదాపు 15-20 లక్షలు నగదుని ఒక్కొక్క బాక్సుల్లో కట్టి ఈ బాక్సుల్లోనే ఈ నిధుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి చేరవేశారని చెప్పి, అదేవిధంగా 2024 ఎన్నికల్లోని వైఎస్ఆర్సీపీ తరఫున ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడా ఇక్కడి నుంచే ఈ ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి అందరికీ సరఫరా చేశారని చెప్పి ఆయన మీద అభియోగాలు మోపడ్డాయి. దీని మీద ఈ సిట్ విచారణ మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి ఈయన్ని విచారించడం జరిగింది. ఈయన కొంతకాలం పాటు విచారించిన తర్వాత తదుపరి విచారణకు పిలుస్తామని చెప్పి ఈయన్ని వదిలివేశారు. కానీ ఆ తరువాత సిట్టు ఈయన కోసం ఎంత ప్రయత్నించినా ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి సిట్కి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో సిట్ ప్రణోయ్ ప్రకాష్ మీద ఒక లుకౌట్ నోటీస్ని జారీ చేయడం జరిగింది. ఈ ప్రణోయ్ ప్రకాష్ దేశం మొత్తం మీద ఒక చోట ఉండకుండా వివిధ ప్రాంతాల్లోని స్థలాల్ని మార్చుకుంటూ గత కొంతకాలంగా గడుపుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏదో విధంగా దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ విమానాశ్రయానికి వెళ్తే లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దొరికిపోతామనే ఉద్దేశంతోనే ముందుగా రోడ్డు మార్గాన నేపాల్ వెళ్ళిపోయి నేపాల్ నుంచి దుబాయ్ వెళ్ళిపోవడానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసుకొని సిద్ధంగా ఉన్నారు. దీనితో నేపాల్ రోడ్డు మార్గాన వెళ్తున్నప్పుడు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఈయన మీద లుకౌట్ నోటీసు ఉందనే విషయం అక్కడ చెక్ పోస్ట్ అధికారులకు తెలియడంతోనే వారు చెక్ పోస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ సిట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకొని మహారాష్ట్రలోని ఒక కోర్టులోని ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఆయన్ని ఓసారి రేపు కానీ లేదంటే ఎల్లుండి కానీ మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈయన ఈ నిధుల పంపిణీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. ఈయన మీద అభియోగాలు మోపబడిన తర్వాత ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రస్తుతం ఈయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన 17వ వ్యక్తి ఈ ప్రణోయ్ ప్రకాష్. మరి ఈయన అరెస్ట్ చేసి విచారణ చేసిన తర్వాత ఏమైనా కొత్త విషయాలు బయటకు వస్తాయా అనేది ఈయన విచారణ జరిగిన తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.